ఆంధ్రప్రదేశ్లో వర్షాలు తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నాయి. దీనికి కారణంగా ఈరోజు పలు జిల్లాలలో ఉన్నటువంటి స్కూల్స్కి కూడా సెలవులు ప్రకటించారంటే అర్థం చేసుకోవచ్చు ఎంత భారీ వర్షాలు అక్కడ కురుస్తున్నాయో అనేది. నెల్లూరు, అదేవిధంగా తిరుపతి, చిత్తూరు, కడప జిల్లాలలో మరింత ఎక్కువ ప్రభావం కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో అక్కడ ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలకి సెలవులు మంజూరు చేస్తూ కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. ఈ ప్రాంతాలలో కూడా, అన్ని ప్రాంతాలలో కూడా, ముఖ్యంగా తిరుపతిలో కూడా నిన్న కురిసినటువంటి భారీ వర్షానికి అక్కడ తీవ్రమైనటువంటి వరద కూడా కొనసాగుతున్నటువంటి సందర్భాన్ని చూసాం. కపిలతీర్థం వద్ద ఎంత భారీ ఎత్తున అక్కడ జలపాతం కూడా కనువిందు చేసిందో చూసాం భారీ వర్షాల నేపథ్యంలో. ఇలాంటి పరిస్థితి కొనసాగుతుంది మిగతా జిల్లాల్లో కూడా. నెల్లూరులో కానీ, ప్రకాశంలో కానీ, కడపలో కానీ ఇదే ప్రభావం కొనసాగుతుంది. ఇంకా 5 రోజుల పాటు భారీ వర్షాలు ఉన్నాయన్నటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి అప్రమత్తమయ్యారు అధికారులు. అత్యవసర సేవల కోసం ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను కూడా రంగంలోకి దించుతున్నారు. సముద్రంలో మత్స్యకారులు వేటకు వెళ్లకుండా కూడా శనివారం వరకు కూడా వేటకు ఎవరు వెళ్ళవద్దంటూ కూడా ఇప్పటికే అధికారులు సూచించడం జరిగింది. దీంతో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉంటూ బయటికి అత్యవసరమైతే తప్ప బయటికి వెళ్ళకూడదంటూ కూడా సూచనలు చేస్తున్నారు. ఏదేమైనా కూడా ఈరోజు ఇంకా కీలకంగా మారబోతుంది ఆంధ్రప్రదేశ్ కంటూ కూడా చెప్తున్నారు. ముఖ్యంగా రెడ్ అలర్ట్ ప్రకటించినటువంటి జిల్లాలు ఏదైతే ఉన్నాయో ఆ యొక్క ప్రాంతాలలో ఈరోజు మరింత కీలకంగా మారనుంది. ఎందుకంటే అల్పపీడనం కాస్త ఈరోజు మధ్యాహ్నానికి వాయుగుండంగా మారబోతుందంటూ కూడా చెప్తున్నారు. కాబట్టి వాయుగుండంగా మారేటువంటి క్రమంలో ఈ యొక్క వర్షాల ప్రభావం మరింత అత్యధికంగా కొనసాగే అవకాశం ఉంటుంది. అలాగే గాలి తీవ్రత కూడా ఇప్పటికీ 35 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయంటూ చెప్తున్నారు. ఇంకా పెరిగేటువంటి అవకాశం ఉన్నట్టుగా కూడా వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. ఈ నేపథ్యంలోనే వాయుగుండంగా మారేటువంటి సమయంలో తీర ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలతో పాటుగా ఈ రెడ్ అలర్ట్ ప్రకటించినటువంటి జిల్లాలలో ఉన్నటువంటి ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. అక్కడ కూడా మరింత ఎక్కువ ప్రభావంతో వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉంటుంది. కొన్ని ప్రాంతాలలో వరదలు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తలు వహించాలంటూ చెప్తున్నారు. స్కూళ్లతో పాటుగా ఇటు అంగన్వాడీ కేంద్రాలను కూడా మూసివేయాలని ఆదేశించారు కలెక్టర్. ఈ యొక్క వర్ష ప్రభావం అధికంగా ఉన్నటువంటి జిల్లాలు, రెడ్ అలర్ట్ ప్రకటించినటువంటి జిల్లాలు ఏదైతే ఉన్నాయో ఆ జిల్లాలలో కూడా ప్రస్తుతం ఈ యొక్క గైడ్ లైన్స్ అయితే కొనసాగుతున్నాయి. కలెక్టర్స్ అన్ని జిల్లాల కలెక్టర్స్ కూడా మానిటరింగ్ చేస్తున్నారు. వర్షాలు ఏ రకంగా పడుతున్నాయి, నిన్నటి నుంచి ఎక్కడ అధిక ప్రభావాన్ని కొనసాగిస్తున్నాయి ఈ వర్షాలు, అక్కడ పరిస్థితి ఏంటి, ఆ జిల్లాలలో ఎక్కడెక్కడ వరదలు ఉన్నాయి, ఎక్కడ లోతట్టు ప్రాంతాల ప్రజలు ఏ రకంగా ఉన్నారు, దీనికి సంబంధించినటువంటి సమీక్షలు కూడా కొనసాగుతున్నాయి. ఈరోజు కూడా ఈ యొక్క ముఖ్య అధికారులు, ఈ జిల్లాలకు సంబంధించినటువంటి అధికారులందరూ కూడా కలెక్టర్ మిగతా అధికారులతో సమీక్షలు నిర్వహిస్తూ ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నారు. సహాయక బృందాలను కూడా అలర్ట్ చేశారు. ఎక్కడైనా అవంతరాలు ఎదురైతే, లోతట్టు ప్రాంతాలలో వరదలు కనుక కొనసాగినట్లయితే ఆ ప్రాంత ప్రజలను రెస్క్యూ చేయడానికి ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను, ఒక ఎన్డీఆర్ఎఫ్ 4 ఎస్డీఆర్ఎఫ్ బృందాలను కూడా రంగంలోకి దించారు. తీర ప్రాంత ప్రజలను మరింత అప్రమత్తం చేస్తున్నారు. ఈ యొక్క వర్ష ప్రభావం అంటే ఈ టైంలో, ఈ సమయంలో ఈ రకమైనటువంటి వర్షాలు ఎప్పుడు కూడా చూడలేదన్నట్టుగానే ఈ యొక్క ప్రభావం కొనసాగుతుందంటూ కూడా అక్కడ కొంతమంది స్థానికులు చెప్తున్నారు. ఎందుకంటే వర్షాకాలం జూన్, జూలై, ఆగస్టు ఈ ప్రాంతంలో అత్యధిక ప్రభావాన్ని చూడడం కామన్గా మనం చూస్తుంటాం. కానీ నైరుతి ఋతుపవనాలు కంప్లీట్ అయిపోయాయి, తిరుగు పయనం అయిపోయాయి. చలికాలం ఎంటర్ అవుతున్నటువంటి సందర్భంలో ఇంత హెవీగా వర్షాలు పడడం అనేది చాలా రేర్గా వచ్చేటువంటి అవకాశం ఉందంటూ చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే చాలా జాగ్రత్తలు వహించాలంటూ చెప్తున్నారు. ఎందుకంటే ఇది అన్సీజన్గా వచ్చేటువంటి వర్షాలు కాబట్టి అంటువ్యాధులు కానీ ఇతరత్ర వ్యాధులు వచ్చేటువంటి అవకాశం కూడా ఉంటుంది. జలుబు, జ్వరం లాంటివి కూడా అటాక్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఆరోగ్యానికి సంబంధించినటువంటి జాగ్రత్తలు కూడా తీసుకోవాలని చెప్తున్నారు. కొంత హాట్ వాటర్ని ఈ యొక్క 2-3 రోజుల పాటు ఉపయోగిస్తే బాగుంటుందంటూ కూడా చెప్తున్నారు. ఏదేమైనా కూడా ఈ రోజు మాత్రం ఈ వర్ష ప్రభావం మరింత అధికంగా ఉంటుందనేటువంటి ఉద్దేశంతో స్కూల్స్ కూడా సెలవు ప్రకటించడం జరిగింది. మిగతా కార్యాలయాలకు కూడా ఆల్మోస్ట్ సెలవులు ప్రకటించేటువంటి విధంగానే అక్కడ గైడ్లైన్స్ కొనసాగుతున్నాయి. ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో కానీ, చిత్తూరు, కడప, అదేవిధంగా తిరుపతి జిల్లాలలో ఈ యొక్క సెలవులు అయితే కొనసాగుతున్నాయి. ఎందుకంటే విద్యార్థులు ముఖ్యంగా స్కూల్కి వెళ్ళేటప్పుడు, లేకుంటే స్కూల్ నుంచి ఇంటికి వెళ్ళేటప్పుడు ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఉంటుంది. వరదలు కనుక పెరిగితే ఇంకా అనేక
ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క సెలవులు అనేటువంటి ప్రకటించడం జరిగింది. ఇది ఇంకా 5 రోజుల పాటు కొనసాగుతుంది అంటున్నారు. మరి ఈరోజు మరింత హెవీగా ఉండేటువంటి అవకాశం ఉంది. కాబట్టి రేపు సిచ్యువేషన్ చూసి కొంత క్రమంగా తగ్గుదల ఉంటే ఆ సెలవులని రద్దు చేసేటువంటి అవకాశం ఉంటుంది. లేదు ఈ రోజు లాగానే రేపు కూడా ఉంటే సెలవులని మరలా కంటిన్యూ చేసేటువంటి అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ఎందుకంటే నిత్యం మానిటరింగ్ అయితే చేస్తున్నారు కలెక్టర్లు, అన్ని జిల్లాల కలెక్టర్లు, అధికారులతోటి, వాతావరణ శాఖ అధికారులతోటి కూడా ఏంటి పరిస్థితి ఏ రకంగా ఉండబోతుంది, వర్ష ప్రభావం ఎంత ఉంటుంది, ఈరోజు రేపు ఏ రకంగా ఉండబోతుంది, ఏ ప్రాంతంలో అత్యధిక ప్రభావం ఉండబోతుంది, ఆ ప్రాంతంలో ఎంత మేరకు వర్షం కురిసేటువంటి అవకాశం ఉంటుంది, రికార్డు స్థాయిలో ఏమైనా వచ్చే అవకాశం ఉంటుందా, లోతట్టు ప్రాంతాలలో వరదలు వస్తే ఏ రకంగా పరిస్థితి ఉండబోతుంది, దీనికి సంబంధించిన అన్ని వివరాలు కూడా సేకరిస్తున్నారు. కాబట్టి పూర్తిగా ఎప్పటికప్పుడు అధికారులు కూడా అలర్ట్గా ఉన్నారు. ప్రభుత్వం కూడా ఇప్పటికే దీనికి సంబంధించి సీరియస్ యాక్షన్ తీసుకోవడానికి సిద్ధమవుతుంది. అంటే ప్రజలని రక్షించడానికి ఇన్ కేస్ ఏమన్నా ఉపద్రవం లాంటి పరిస్థితులు ఏర్పడితే, భారీ వర్షాల కారణంగా ఈ మధ్యలో చూస్తున్నాం క్లౌడ్ బరస్ట్ల కారణంగా గంటల వ్యవధిలోనే వర్షాలతోటి వరదలు, కాలువలు పొంగి పొర్లుతున్నటువంటి సందర్భాలు చూస్తున్నాం. ఒకవేళ అలాంటి పరిస్థితి వచ్చినా కూడా ప్రజల్ని అప్రమత్తం చేసి వారిని రక్షించడానికి సిద్ధంగా ఉన్నామంటూ కూడా అధికారులు నిత్యం అక్కడ సమీక్షలు అయితే చేస్తున్న పరిస్థితి నెలకొంది. సో ఈరోజు ఈ రెడ్ అలర్ట్ ప్రకటించినటువంటి జిల్లాలలో ఎంత మేరకు వర్షాలు కురుస్తాయి, దాని ప్రభావం ఏ రకంగా ఉంటుందనేది కూడా చూడాలి.